ఈరోజు మన కార్మికుల సోదరుల కోసం వాళ్ళ సమస్యల మీద, కొత్త కోట్ల మీద, కొత్త చట్టాల మీద ఈ సమావేశం ఏర్పరచుకున్నందుకు చాలా 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 ధన్యవాదాలు మీ అందరికీ కూడా. దీనికి గౌరవ మన సభాధ్యక్షులు రాంబాబు గారు, పెద్దలు గౌరవనీయులు మన ఆపద్ బాంధవుడు మన కేటీఆర్ సార్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా, సభకు అందరికీ కూడా నమస్కారం. మా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, పత్రిక మిత్రులకు నేను 2 నిమిషాలు మాట్లాడతా. చాలా ఘోరం అయిపోతుంది. కేంద్రం కూడా కొత్త కొత్త చట్టాలు తెచ్చి మిమ్మల్ని అణిచివేస్తుంది. ట్రేడ్ యూనియన్లు లేకుండా చేయాలని, భూస్థాపితం చేయాలని డిసైడ్ చేసుకున్నారు. దానికి తోడు రాష్ట్రం కూడా దానికి తొత్తులు పలుకుతున్నది. కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కోవాలి. మీకు పోరాటం ఏం కొత్త కాదు. మీరు 40-30 ఏళ్ళ సంది, 70 ఏళ్ళ సంది కొట్లాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ప్రతిరోజు మీది పోరాటమే. మీ పోరాటానికి ఇప్పుడు మా కేటీఆర్ సార్ తోడైతాడు, మీకు అన్ని విధాల సహకరిస్తాడు. లీగల్గా మా వినోదన్న కానీ, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఖర్చులకు కానీ, మంచికి కానీ ఢిల్లీకి కూడా తీసుకుపోయి జంతర్ మంతర్ కాడ కూడా మనం ధర్నా చేసి ఈ అమెండ్మెంట్లు మళ్ళీ అమెండ్మెంట్ చేసేదాకా మనం వదలనే వద్దు. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం ఈ 2 ఏళ్ల సంది ఈఎస్ఐలో మందులు లేవు, కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అప్పుడు మేము ఒక్కొక్క బ్యాగ్ నిండా నింపిస్తుంటే నెలకు రేషన్ లెక్క మందులు. అసలుంటిది ఇప్పుడు మందులే పైసలు వస్తున్నాయి కేంద్రంకి వెళ్ళి, కానీ వాళ్ళు ఇస్తలేరు, మందులు కొంటలేరు, మందుల వాళ్ళకి పైసలు ఇస్తలేరు. 7 వల్ల వాళ్ళంతా గప్చుప్ అయిపోయింది. అన్నీ బంద్ అవుతాయి. రేపు ఆర్టీసీ కూడా అట్నే అవుతాయి. అన్ని సమస్యలే, ప్రతి దాంట్లో సమస్యలు. ఇప్పుడు చూడు కొత్త రూల్స్. ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అంతా అమ్ముతామంటే కార్మికులు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎన్నో ఏళ్ళ సంది ఇప్పుడు ఇండస్ట్రీ వాడు భూమి వాడు మంచిగా కంపెనీ వాడు అమ్ముకుంటాడు, బయట పోయి అన్నను పెట్టుకోడు, పైసలు అయితే వానికి వస్తాయి. మరి ఈ కార్మికుడు ఇంతో అంతో గుడిసేసుకున్నాడు, ఇల్లు కట్టుకుండు, పిల్లల్ని స్కూల్ చదివిస్తుండు, వాడు యాడికి పోవాలి? ఈ కంపెనీ నెంబడి ఆడికి పోతాడా? ఊరవతలకి పోడు కదా. వాంది ఏం బతుకు కావాలి? వాడు ఎంత అన్యాయం అయిపోతాడు? వాని జీవితం ఎట్లా కావాలి? మొన్న ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు, సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా. ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి. నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం. మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం తోటి మన రామన్న చెప్తాడు, ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది. అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. మన కోరికలు మన అన్నీ కూడా మన రూల్స్ ప్రకారం మన అన్నీ కూడా అమెండ్మెంట్ అయ్యేదాకా మనం వదలనే వద్దు. ఎంత దూరమైనా పోదామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కార్మిక. మల్లారెడ్డి గారికి మరి ధన్యవాదాలు. కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషమే సార్. మాకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్ల పరిస్థితి ఏంటంటే, వాస్తవంగా ట్రేడ్ యూనియన్లు కొంత ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ట్రెడిషనల్గా వామపక్ష ట్రేడ్ యూనియన్లు ఇక్కడ ఆర్గనైజేషన్లు కొంచెం బలంగా ఉండే, గత కొంతకాలం నుంచి వామపక్ష ట్రేడ్ యూనియన్లు బాగా బలహీనపడ్డాయి. వాళ్ళు మాటతోటి ప్రయత్నం చేస్తారు కానీ ఆచరణలో ప్రాక్టికల్గా వాళ్ళ వెనకాల జనం నమ్మకం లేక రావడం లేదు. కాబట్టి తెలంగాణకి డెఫినెట్గా ఈరోజు మనకు కార్మిక వర్గానికి కూడా స్పెషల్గా గులాబీ జెండానే అండ. అది లేకపోతే చేయగలిగింది ఏం లేదు. నష్టపోయేటోడు ఇంకొంచెం ఎక్కువ నష్టపోతాడు. కానీ ఈరోజు మనం మీ నాయకత్వంలో ట్రేడ్ యూనియన్లను నడపడానికి ట్రేడ్ యూనియన్ టీం అంతా కూడా గట్టిగా ఉంది. ఇతరులు కూడా నాకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు, ఇవాళ ఇక్కడ లేరు కానీ 2-3 అంటే మీ అందరికి కూడా తెలియదు, 2-3 నక్సలైట్ సంఘాలు వచ్చినాయి. ఇక్కడికి వచ్చి నన్ను కలిసిపోయినాయి. మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాం రావచ్చు అని.
అయితే ప్రిన్సిపుల్డ్గానే నేను అన్ని ట్రేడ్ యూనియన్లకు ముందు చెప్పాల. ఎందుకంటే మేము ఇక్కడ మన ఐడియాలజీని ఫైనల్ చేయడానికి కేటీఆర్ గారి సమక్షంలో మాట్లాడాలా, ఓ డెమోక్రటిక్ ప్రాసెస్లో దీన్ని తీసుకురావాలని. ఇతర సంఘాలు కూడా వాస్తవంగా అడుగుతున్నాయి. ఓన్లీ హెచ్ఎంఎస్కి సంబంధించిన సంఘాల నాయకుల్ని మాత్రమే రమ్మన్నాను. రబ్బే రామారావు గారు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం, ధన్యవాదాలు. కాబట్టి నేను అనేది ఏంటంటే, రాజిరెడ్డి గారు లారీ అసోసియేషన్ నుంచి వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్యలని ఛాలెంజ్ చేయాలి అనేదాన్ని మనం ఛాలెంజ్ చేస్తేనే ఈ కార్మిక వర్గానికి శ్రీరామ రక్ష. దీంట్లో సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే నేను కూడా 20-25 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు అయిపోయింది ట్రేడ్ యూనియన్లో. నేను ఇంజనీరింగ్ చదివి ఈ సబ్జెక్ట్లో లోతుగా పోతూ ఉంటే కార్మికుడికి రోజు రోజుకు అన్యాయం జరుగుతున్నది. దీన్ని ఎక్కడో ఒక్కడ ఎవరో ఒక్కరు ఒక అడుగేసి ముందుకు రాకపోతే మాత్రం ట్రేడ్ యూనియన్లు మరింత సమస్యలో పోతాయి. వచ్చిన సంక్షేమాలు పోయినాయి, చట్టాలు పోయినాయి. ఫస్ట్ ఇప్పుడు వినోద్ గారు మాట్లాడిన దాంట్లో ఒక్క పాయింట్ కోడ్ చేయాలి. ఎందుకంటే మనోళ్ళు కూడా చాలామంది చదవట్లేదు. ఈ నీతి ఆయోగ్ అనే అంశం మీద ఫస్ట్ లేబర్ కాన్ఫరెన్స్లోనే ఇండియాలోనే చర్చ జరిగింది, చాలా లోతైన చర్చ జరిగింది. అప్పట్లో కూడా మొట్టమొదట స్వతంత్రానికి ముందు ఈ డిస్కషన్ జరిగినప్పుడు, స్వతంత్రం తర్వాత డిస్కషన్ జరిగినప్పుడు ఒకే ఒక్క వాదన అంబేద్కర్ గారిది కానీ మిగతా వాళ్ళందరూ కానీ, నేను ఒక్క పేరు గజేందర్, చీఫ్ జస్టిస్ గజేందర్ గడ్కర్ అనే వారు ఈ ట్రేడ్ యూనియన్ల దాని మీద చట్టాలు చేయటం, లెజిస్లేటివ్ సపోర్ట్ ఉంటే తప్ప వీళ్ళ హక్కులు కాపాడబడవు అని చెప్పేసి చాలా స్పష్టమైన ఆర్గ్యుమెంట్ని పెట్టిన తర్వాతనే ఈ చట్టాలు ఇంకా కొంత అనేక మోడిఫికేషన్స్ తోటి ముందుకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ అనేది ఈ ధర్మం పెట్టి కర్మ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి నువ్వు చేయటం వరకు నీ పని, ఫలితం అంతా కూడా చూస్తారంటే ఇక్కడ యజమాని చూస్తాడు అనే పద్ధతుల్లో దీన్ని తీసుకపోతే మాత్రం